ఈ రోజు వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ యాక్చువల్ టాపిక్స్ అనేవి ఇక్కడే స్టార్ట్ అవుతాయి. లైక్ మీకు అసలు ట్రేడ్ చేయాలంటే స్టాక్స్ కి ఫ్యూచర్స్ కి ఆప్షన్స్ కి అసలు డిఫరెన్స్ తెలియాలి. అసలు మనం స్టాక్స్ లో ఎందుకు ట్రేడ్ చేయాలి, ఫ్యూచర్ లో ఎందుకు ట్రేడ్ చేయాలి, ఆప్షన్ లో ఎందుకు ట్రేడ్ చేయాలి, క్లియర్ గా అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లైక్ స్టాక్స్ మన రియల్ లైఫ్ లో మన దగ్గర లేని వస్తువుని మనం కొనలేం. సరే మన దగ్గర లేని వస్తువుని మనం అమ్మలేం. కానీ స్టాక్ మార్కెట్లో అది కుదురుతుంది. మన దగ్గర లేకపోయినా మనం అమ్మొచ్చు. అదే స్టాక్ మార్కెట్ ఉన్న అడ్వాంటేజ్. అలా స్టాక్స్ కి ఫ్యూచర్స్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఈరోజు. ఫస్ట్ మనం లైక్ ఇప్పుడు ఇందులో దాని పోర్టల్ ఓపెన్ చేసి మీకు చెప్తాను. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఉంది. దీన్ని మనం ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ ని, ఇది నార్మల్ స్టాక్, లైక్ నో ఫ్యూచర్, డైరెక్ట్ స్టాక్ అనమాట. ఇది ఫ్యూచర్ కాదు, ఆప్షన్ కాదు. మనం లైక్ ఇప్పుడు మనం ఈ రిలయన్స్ ఇండస్ట్రీని బై చేద్దాం. ఒక 100 క్వాంటిటీ బై చేద్దాం. 100 క్వాంటిటీ బై చేస్తే ఇక్కడ ఎంత అడుగుతుంది? మనం 1,24,330 రూపీస్ అడుగుతుంది. అంటే 100 క్వాంటిటీని ఖచ్చితంగా మనం ప్రతి 100 ఇంటూ 1,243 రూపీస్. అదే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఇన్వెస్టింగ్ లో ఉంది. ఇది ఇన్వెస్టింగ్ లో ఉంది ఆప్షన్. ఇది ఇన్వెస్టింగ్ లో ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా లైక్ 1,242 ఇంటూ 100 రూపీస్ కట్టాలి. అదే ఇప్పుడు మనం ఇంట్రాడే సెలెక్ట్ చేద్దాం. ఇంట్రాడే సెలెక్ట్ చేస్తే 100 క్వాంటిటీకి ఎంత చూపిస్తుంది? ఇక్కడ 24,000. అంటే మనకి ఇక్కడ 5x లెవరేజ్ వస్తుంది. అర్థమైందా? లైక్ 1 lakh షేర్స్ ని, 5 lakhs రూపీస్ వర్త్ షేర్స్ ని, 5 lakhs వర్త్ షేర్స్ ని మనం 1 lakh లోనే కొనొచ్చు. అది ఈ ఇంట్రాడే లో ఉన్న ఈ 5x లెవరేజ్ అనేది స్టాక్ మార్కెట్ ప్రొవైడ్ చేస్తుంది. మనం 24,000 కడితే చాలు. కానీ ఇందాక ఇన్వెస్ట్మెంట్ లో ఎంత కట్టాలి? మనం 1,24,000 కట్టాలి. అంటే ఫుల్ ఆల్మోస్ట్ కాదు. ఇప్పుడు అదే 1,24,000 లో ఇంట్రాడే లో ఎన్ని స్టాక్స్ వస్తాయి చూద్దాం. మనకి లెట్స్ సే 1,24,000 అంటే లైక్ అరౌండ్ 600 స్టాక్స్ వస్తాయి. 600 స్టాక్స్ ఇంట్రాడే ఎంత అడుగుతుంది? 600 స్టాక్స్ కి ఇంట్రాడే 1,49,200 రూపీస్ అడుగుతుంది. ఇది ఇంట్రాడేకి ఇన్వెస్టింగ్ కి ఉన్న తేడా. లైక్ ఇన్వెస్టింగ్, ఈ స్టాక్స్ కి ఫ్యూచర్స్ కి ఉన్న తేడా ఏంటో చూద్దాం. ఇప్పుడు లెట్స్ స్టాక్స్ ఇన్వెస్టింగ్ లో మనం బై కాదు, సెల్ చేద్దాం. మన దగ్గర లేవు, మన దగ్గర ఒక్క క్వాంటిటీ కొడుకు లేదు. కానీ మనం 600 షేర్స్ సెల్ చేద్దాం. స్టాక్స్ లో ఏమంటుంది చూడండి, యూ డోంట్ హ్యావ్ ది స్టాక్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. అంటే స్టాక్ వచ్చేసరికి ఏంటంటే మన దగ్గర ఉన్నప్పుడే అమ్మగలం, లేనప్పుడు అమ్మలేం. అది స్టాక్స్. కానీ మీకు ఫ్యూచర్స్ డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను చూడండి. ఫ్యూచర్ కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను. నెక్స్ట్ టాటా మోటార్ ఫ్యూచర్ ఓపెన్ చేద్దాం. సరే, లైక్ రిలయన్సే ఓపెన్ చేద్దాం. మళ్ళీ రిలయన్స్ ఫ్యూచర్, బై చేద్దాం. రిలయన్స్ ఫ్యూచర్ ఇక్కడ చూడండి, రిలయన్స్ ఫ్యూచర్ బై చేస్తే ఇక్కడ మనకి ఫ్యూచర్ లో ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే వాడు లాట్ సైజ్ ఫిక్స్ చేస్తాడు. మనం 100 షేర్స్ కొనాలంటే కొనాలి. ఇందాక రిలయన్స్ ఇన్వెస్టింగ్ నార్మల్ స్టాక్ కొనాలంటే మనం 1 షేర్ కూడా కొనొచ్చు. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఇది 1 లాట్ సైజ్ అనేది 500 ఇచ్చాడు. ఇప్పుడు లెట్స్ నేను 500 రూపీస్ చెప్తాను మీకు ఆ విషయం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 500 క్వాంటిటీ ఫిక్స్డ్. అంటే మనం కొంటే 500 కొనాలి, లేకపోతే 1000 కొనాలి, లేకపోతే 1,500 కొనాలి. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 500 మాత్రమే కొనగలం. మనకు నచ్చినట్టు 600 700 కొనలేము. వాడు లాట్ సైజ్ ఫిక్స్ చేస్తాడు. ఇక్కడ చూడండి, మనం సేమ్ వన్ ఫ్యూచర్ ప్రైస్ అంతా సేమ్, స్టాక్ ప్రైస్ ఎంత ఉంటే మాక్సిమం అది అంతే ఉంటుంది ఫ్యూచర్ ప్రైస్. ఇక్కడ చూడండి, 500 షేర్స్ కి నార్మల్గా అయితే నార్మల్గా ఇక్కడ చూడండి, ఒక 1 minute, రిలయన్స్ ఫ్యూచర్ యాడ్ చేస్తున్నాను, క్లిక్ చేస్తున్నాను. ఇది రిలయన్స్ నార్మల్
ఇది నార్మల్ స్టాక్. మనం 500 షేర్స్ కొనాలంటే ఎంత ఎంత కావాలి ఇక్కడ? 500 షేర్స్ కొనాలంటే 6,20,000 అడుగుతుంది. అదే మనం రిలయన్స్ ఫ్యూచర్ లోకి వెళ్ళి 500 షేర్స్ బై చేస్తే ఎంత అడుగుతుంది? 500 బై చేస్తే ఎంత అడుగుతుంది? 1,10,000 వస్తుంది. అంటే ఇక్కడ మనకి 5x లెవరేజ్ దొరుకుతుంది. 5.6x లెవరేజ్ మనకి ఇక్కడ లభించింది. అది ఫ్యూచర్స్ కి ఉన్న తేడా. 1 minute. యా, అది ఫ్యూచర్స్ కి తేడా. ఎందుకు మరి మీరు అనొచ్చు, లైక్ ఇంట్రాడే లో కూడా మనకి స్టాక్స్ లో 5x వస్తుంది, ఫ్యూచర్ ఎందుకు కొనాలని. సి, ఇప్పుడు మనకి ఇప్పుడు స్టాక్స్ లో లైక్ ఇప్పుడు చూస్తే స్టాక్స్ లో ఈ నార్మల్ బై చేసాం. బై చేసినప్పుడు ఈ స్టాక్స్ లో ఇన్వెస్టింగ్ లో ఉన్నప్పుడు మనకి లెవరేజ్ దొరకదు. లైక్ ఇప్పుడు నాకు లైక్ రిలయన్స్ ట్రెండ్స్ 3 months లో, లైక్ రిలయన్స్ షేర్స్ 3 months లో నాకు 1,200ది 1,500కి వెళ్తుంది. నేను ఇన్వెస్ట్ చేయాలి 3 months కి. అంటే మనం నార్మల్ స్టాక్స్ లో లైక్ 500 షేర్స్ 3 months పాటు హోల్డ్ చేయాలి అనుకుంటే నార్మల్ స్టాక్ ఇన్వెస్టింగ్ లో ఎంత అడుగుతుంది? 6,20,000 అడుగుతుంది. కానీ 3 months పాటు నేను అదే ఫ్యూచర్ కొంటే ఫ్యూచర్ లో 3 types ఉంటాయి. అది మీకు చెప్తాను. అదే 500 షేర్స్, ఇది మంత్ ఎండ్ వరకు. అదే 500 షేర్స్, సారీ, అదే 500 షేర్స్ మనం ఫ్యూచర్ లో కొంటే ఎంత అడుగుతుంది? 1,10,000 అడుగుతుంది. ఇందాక ఎంత అడిగింది? అరౌండ్ 6 lakhs అడిగింది. ఇది ఏంటంటే ఈ మార్చ్ మనం ఇక్కడ కొంటే, ఈ ఫ్యూచర్ కొంటే మన ఫ్యూచర్ లైక్ ఈ మార్చ్ ఎండింగ్ వరకు మనం ఇది హోల్డ్ చేయొచ్చు. అదే మన నార్మల్ స్టాక్ లో లైక్ ఒక మంత్ ఎండింగ్ వరకు హోల్డ్ చేయాలంటే 100% అమౌంట్ కట్టాలి, మనకి ఏ లెవరేజ్ దొరకదు. అదే ఫ్యూచర్ అనుకో, మనకి ఇది అడ్వాంటేజ్ అనమాట. ఈ ఫ్యూచర్స్ అనేవి 3 months వరకు ఉంటాయి. లైక్ మనం చెబుతున్నాం చూడు, రిలయన్స్ ఫ్యూచర్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మార్చ్ ఫ్యూచర్ ఉంది, ఏప్రిల్ ఫ్యూచర్ ఉంది, మే ఫ్యూచర్ ఉంది. అంటే మనం లైక్ ఏదన్నా ఇప్పుడు 500 స్టాక్స్ నేను రిలయన్స్ కొనాలి, 3 months హోల్డ్ చేస్తాం. మనం ఒక సినారియో అనుకుందాం. ఇక్కడ చూస్తావా, ఇది ఏంటంటే నియర్, తర్వాత ఫార్, ఇది ఫార్, ఇంకా ఫార్. అంటే మార్చ్ అంటే ఈ మంత్, నెక్స్ట్ మంత్ ఏప్రిల్, మే వరకు మనం ఫ్యూచర్ కొనవచ్చు. ఇప్పుడు మనం ఒక సినారియో అనుకుందాం. ఏంటంటే నేను 500 షేర్స్ రిలయన్స్ షేర్స్ కావాలి నాకు. నేను 3 months లో ఇక్కడ చూపిస్తున్న 1,250 రూపీస్ 1,500కి వెళ్తుంది. నేను 3 months లో వెళ్తుంది. నేను ప్రాఫిట్స్ చేయాలి, 3 months హోల్డ్ చేయాలి, నాకు 500 షేర్స్ కావాలి అనుకున్నాం. ఫస్ట్ మనం నార్మల్ ఇక్కడ చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీ నార్మల్ డైరెక్ట్ స్టాక్ అనమాట. 3 months కాబట్టి మనం ఏం చేయాలి? ఇన్వెస్టింగ్ లోకి వెళ్ళి 500 షేర్స్ కొట్టాలి. కొడితే ఎంత అడుగుతుంది ఇక్కడ? 6,20,895 అడుగుతుంది. కానీ మన దగ్గర అంత లేదు అమౌంట్. నా దగ్గర 6 lakhs లేవు, కానీ నాకు 500 షేర్స్ కావాలి, 3 months పాటు కావాలి. అప్పుడు ఏం చేస్తాం అంటే మనం అందుకే ఫ్యూచర్ అనేది చాలా అడ్వాంటేజ్. చూద్దాం ఇప్పుడు మనం సెర్చ్ చేద్దాం. ఈ మార్చ్ కదా, 3 months అంటే మార్చ్, ఏప్రిల్, మే ఫ్యూచర్ సెర్చ్ చేద్దాం. రిలయన్స్ మే ఫ్యూచర్, రిలయన్స్ మే ఫ్యూచర్, దీన్ని ఇప్పుడు మనం బై చేద్దాం 500 షేర్స్. రిలయన్స్ మే ఫ్యూచర్, దీన్ని మనం బై చేద్దాం 500 షేర్స్. అంటే 3 months పాటు హోల్డ్ చేస్తున్నాం. సో రిలయన్స్ మే ఫ్యూచర్ బై చేస్తున్నాం. ఇప్పుడు మనం చూడండి, అదే
ఇక్కడ 500 ఇందాక ఎంత 6,20,000 ఎంత అడిగింది నార్మల్ స్టాక్ ఇన్వెస్టింగ్ 3 months పాటు. ఎక్కడ చూడండి, ఇక్కడ చూడండి 500 అడుగుతుంది. 500 షేర్స్ కి ఎంత అడుగుతుంది ఇక్కడ 1,11,000 అడుగుతుంది. నా దగ్గర 1,20,000 ఉన్నాయి, కానీ 500 షేర్స్ కొనాలి. ఇక్కడ మనకు 5.65x లెవరేజ్ అడుగుతుంది. ఇప్పుడు ఏది బెటర్, 3 months పాటు హోల్డ్ చేయాలి నేను ఒక 500 షేర్స్, మన 6 lakhs కొనుక్కోవడం బెటరా, 6 lakhs పెట్టుకోవడం బెటరా, 1 lakh తోనే 500 షేర్స్ కొనుక్కోవడం బెటరా? సో అది మనకి ఫ్యూచర్ కొన్న ఆప్షన్ కొన్న తేడా. అది ఫ్యూచర్ కి ఆప్షన్ కి మన అడ్వాంటేజ్ అంటే ఫ్యూచర్ అడ్వాంటేజ్ ఇది. మీకు డౌట్ రావచ్చు, 6 lakh షేర్స్ వాడు 1 lakh ఇచ్చేస్తున్నాడు, ఇప్పుడు నాకు లాస్ వస్తే 6 lakhs ఎలాగా? అటు 6 lakhs లాస్ వరకు చూడడం, మీరు 1 lakh కి 5 lakhs వస్తే షేర్స్ ఇచ్చేస్తున్నాడు. నీ లాస్ అనేది నీ 1 lakh లాస్, అదే నువ్వు పెట్టిన 1 lakh లాస్ అయిపోయింది, అదే -1 lakh వచ్చేసరికి నీకు ఆటోమేటిక్ గా నీ పేరు మీద ఉన్న షేర్స్ అన్ని అమ్మేస్తాడు బ్రోకర్. మీకు అర్థమైందా? నువ్వు వాడు మిగతా 5 lakhs లాస్ పెట్టుకోడు కదా, ఇది 0 వచ్చే వరకు చూడటం. ఈ 12,060 0 వచ్చే వరకు చూడటం. 0 వరకు వచ్చే వరకు చూస్తే 6 lakhs లాస్ వస్తుంది. మామూలుగా అయితే నీ స్టాక్ మార్కెట్ లో అయితే 6 lakhs పెట్టేస్తున్నావు కాబట్టి నీ 6 lakhs లాస్ వరకు నీ 0 అయ్యే వరకు వాడు ఉంచుతాడు. అదే కానీ మన ఫ్యూచర్ లోకి మనకు 5x లెవరేజ్ ఇస్తున్నాడు కదా, మనం 1 lakh కడతాం. ఈ 500 క్వాంటిటీ -1 lakh ఎప్పుడు అవుతుంది? 500 -1 lakh ఎప్పుడు అవుతుంది? 500 × 200. 500 క్వాంటిటీ అంటే ఒక్కొక్క షేర్ 200 వాల్యూ తగ్గిపోయింది అనుకో, మనకి ఇక్కడ చూసారు ఒక్కొక్క షేర్ 1,060 రూపీస్కి వచ్చేసింది అనుకో, మనకి -1 lakh పోర్ట్ఫోలియో ఉంటుంది. అర్థమైందా మీకు? -1 lakh పోర్ట్ఫోలియో ఉండిపోద్ది. అప్పుడు మీరు అప్పుడు ఏం చేస్తాడంటే ఆటోమేటిక్ గా బ్రోకర్ స్క్వేర్ ఆఫ్ చేసేస్తాడు. -1 lakh అక్కడ నీ 1 lakh అనేది ఎప్పుడైతే 0 అయిపోయిందో అప్పుడే నీ పేరు మీద మొత్తం అన్ని షేర్స్ అన్ని అమ్మేస్తాడు, స్క్వేర్ ఆఫ్ చేసేస్తాడు. వాడైతే లాస్ తీసుకోడు కదా. అది ఇది ఫ్యూచర్ కి లైక్ ఫ్యూచర్స్ కి నార్మల్ స్టాక్స్ కి ఫ్యూచర్ అడ్వాంటేజ్ డిఫరెన్సెస్. ఇది మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం లైక్ ఆప్షన్స్ అంటే ఏంటి, అలా ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. 1 minute.